కుంభమేళాలో పూసలమ్మే ఒక సాధారణమైన అమ్మాయి ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆమె చేసిన ఒక్క నిర్ణయం అందరినీ షాక్కి గురి చేసింది. హీరోయిన్ అవ్వబోతున్న టైంలో ఇలా పెళ్లి ఎందుకు చేసుకుంది? ఇది తెలియడానికి వీడియో చివరి వరకు చూడండి. అసలు ఎవరి మోనాలిసా? ఎలా ఫేమస్ అయింది? ఆమె లవ్ స్టోరీ ఏంటి? ఇప్పుడు మొత్తం కథ తెలుసుకుందాం. మోనాలిసా బోన్స్లే 2009 ఆగస్టులో జన్మించింది. ఆమె మధ్యప్రదేశ్లోని మహేశ్వరం అనే గ్రామానికి చెందిన బంజారా అమ్మాయి. ఆమె తండ్రి పేరు విజయ్ సింగ్, ఆమె తల్లి పేరు రూపా. మోనాలిసాకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ కుటుంబం చాలా సంవత్సరాలుగా ఒకే వృత్తి చేస్తుంది. అదేంటంటే పూసలు, రుద్రాక్షలు అమ్మటం. వాళ్ళు అమర్నాథ్, కేదార్నాథ్ లాంటి పవిత్రమైన ప్రాంతాలకి వెళ్ళి పూసలు అమ్ముతూ ఉంటారు. అక్కడ ఒక్కసారే 500 మంది కలిసి వెళ్తారు. మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి ఊరూరు తిరుగుతూ పూసలు అమ్మేది. చదువుపై ఎక్కువ ఆసక్తి లేకపోవడంతో ఆమె 3వ తరగతిలోనే చదువు ఆపేసింది. కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఒకటే కళ, సినిమాలో యాక్షన్ చేయాలనే కళ. అందుకు సోషల్ మీడియాలో చాలా రీల్సే చేసింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్ చేసి వీడియోలు పెడుతుండేది. తన తమ్ముడు, చెల్లెలతో కలిసి కూడా రీల్స్ చేసేది. కానీ ఆమెకి సోషల్ మీడియాలో పెద్ద రీచ్ రాలేదు. అలా 2022లో ఒక సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గుజరాత్లోని ఇండోర్ ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. అంతటితో ఆగలేదు. ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో మోనాలిసా పూసలు అమ్మడానికి వెళ్ళింది. అక్కడ సుచిత్ గుప్తా అనే ఒక యూట్యూబ్ బ్లాగర్ ఆమెను చూసి వీడియో తీసి తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకి కోట్ల వ్యూస్ వచ్చినాయి. 1.2 crore వ్యూస్ వచ్చినాయి. అప్పటి నుంచి మోనాలిసా దేశవ్యాప్తంగా నేచురల్ బ్యూటీగా ఫేమస్ అయిపోయింది. ఈ వీడియో తర్వాత ఆమె సినిమాలో ఆఫర్ కూడా రావటం మొదలయ్యాది. మొదట వాళ్ళ తండ్రి సినిమాలో నటించడం అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఆమెకి అప్పటికి కేవలం 16 సంవత్సరాలే ఉన్నాయి. అందుకే ఇంకా 2 సంవత్సరాల తర్వాత కుటుంబంలోనే ఒక అబ్బాయితోటి పెళ్లి చేద్దామని వాళ్ళ నాన్న అనుకున్నాడు. కానీ అప్పుడే సంతోష్ మిశ్రా అనే డైరెక్టర్ వచ్చి ఆమెకి డైరీ ఆఫ్ మణిపురి అనే సినిమాలో ఆఫర్ ఇచ్చారు. 5 లక్షల రెమ్యునేషన్ కూడా ఇస్తా అనేసరికి వాళ్ళ నాన్న డబ్బుల కోసం ఆశపడి ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమా మొదటి షెడ్యూల్లోనే ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ మీద కేసు ఉండడం వల్ల సినిమా మధ్యలో నిలిచిపోయింది. ఆ తర్వాత మోనాలిసా పేరు మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆమెకి ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో కూడా లైఫ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. సౌత్లో చాలా బిజీ యాక్టర్ అయిపోతుంది అని అనుకున్నారు. కానీ ఇదే సమయంలో ఆమె జీవితంలో మరో ట్విస్ట్ జరిగింది. కేరళలోని ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆమెకి ఫరూక్ ఖాన్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను ఈవెంట్ మొత్తం తనను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత తను మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయింది. కానీ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యారు. మొదట ఫేస్బుక్లో చాటింగ్తో మొదలైంది. తర్వాత వీడియో కాల్స్, చాటింగ్ అట్లా కొద్దిగా వీళ్ళ మధ్యలో ప్రేమ పెరిగింది. దాదాపు 1.5 సంవత్సరం పాటు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం మోనాలిసా తన తల్లికి కూడా చెప్పింది. కానీ వాళ్ళ కుటుంబ మతం వేరు, మన మతం వేరు, ఈ ప్రేమని అంగీకరించము అని చెప్పింది. కానీ చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కి గురి చేసింది. నాగమ్మ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో మోనాలిసా మళ్ళీ కేరళకు వెళ్ళింది. అక్కడ తనకు సినిమాలు చేయటం ఇష్టం లేదని, తనని పెళ్లి చేసుకోమని ఫరూక్ ఖాన్ని అడిగింది. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇప్పుడు మేజర్ని, నాకు తనంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి దాంతో పోలీసులు కూడా వాళ్ళిద్దరికీ హిందూ ఆలయంలో పెళ్లి జరిపించడం జరిగింది. పెళ్లి తర్వాత మోనాలిసా మరో విషయం కూడా చెప్పింది. తమ కుటుంబం నుంచి ప్రమాదం ఉండవచ్చని, తమకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరింది. దీంతో పోలీసులు వారికి భద్రత కూడా కల్పించారు. ఇప్పుడు మోనాలిసా పెళ్లి విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అవుతున్న సమయంలో ఆమె ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్టా, లేక ఇంకొన్ని సినిమాలు చేసి కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిందా అని ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రేమ కోసం జీవితం ఎంచుకోవడం కూడా తప్పు కాదని కొందరు అంటున్నారు. మొత్తానికి కుంభమేళాలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి దేశవ్యాప్తంగా వైరల్ అయిన మోనాలిసా ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఎవరు ఊహించలేదు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్టా, లేక కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన నీలిమా